పాలు చేయరా ఎక్కడ కూడా స్థలం ఉంది. మీరు ఇటు వచ్చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ప్రియకుమారుడు ప్రభుని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన ఘనమైన మరణంను సమాధిని జయించి తిరిగి లేచిన గొప్ప నామంన మరి సాయంకాల వేళలో నీ దాసుడు రూపస్ బ్రదర్ గృహంలోని ప్రవేశించడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభా. నీ కుమారుడు యేసు ప్రభు నీ లోకాన్ని పంపించి ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానము అమూల్యమైన రక్తం ద్వారా మాలో ఇచ్చిన తండ్రి పాప క్షమాపణ నిశ్చయితను బట్టి మీకు వందనాలు ప్రభా. అంత మాత్రమే కాదు, మీరు ఇచ్చిన శాశ్వతమైన రక్షణ బట్టి మీకు వందనాలు. మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి మీ ఇంటి వారికి చేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఆత్మ ద్వారా ఆత్మ వరం ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఈ కృపకై నీకు వందనాలు. మీరు ఇచ్చిన సహవాసం బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల వేళలో ప్రత్యేకించి రూబీని మీరు ప్రేమిస్తూ వచ్చినారు. మరి తను నూతన సంవత్సరము దయాకిరీటం తను దయచేస్తూ 7 సంవత్సరాలు మరి కాచి కాపాడి భద్రపరిచి మన నూతన సంవత్సరం అడుగు పెడతానికి మీరు ఇచ్చిన కృపకై 7th బర్త్డే జరుపుకోవడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు స్తోత్రాలు. మారని దేవుడివి, మార్పు చెందని దేవుడివి. మీ యొక్క దయ కనికరము కటాక్షము మా ఎళ్ళ మా బిడ్డల ఎళ్ళ అనునిత్యం కుమరిస్తున్నందుకు మీకు వందనాలు. ఇదిగో చాలా కాలం తర్వాత దేవుడి వాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవకని ఏళ్ళ కృప చూపిదని చెప్తూ వచ్చినారు కనుక అటు కృపను దినం వెంబడి దినము మా బిడ్డల మీద చూపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకించి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సాయంకాలం వేళ మరి నిదాసుడు మరి థామస్ బ్రదర్ని శ్యామ్ బ్రదర్ని మా మధ్యలోకి మీరు నడిపిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఆ విధంగా యాత్రలో తోడుగున్నారు. మరి సాయంకాలం ఈ కృతజ్ఞత గుడికలో మీరు తోడుగా ఉంటున్నాండి. మరొకసారి మీ శిలువ దగ్గరకు వస్తున్నా అరికాలం మొదలుకొని నడిమితి వరకు మీరు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆ విధంగా నీ రక్త ప్రోక్షణ కింద తీసుకొని వస్తున్నా ఈ ప్రాంతాన్ని పరిసర ప్రాంతాన్ని చెదురుకు అప్పగించుకొచ్చున్నాం. ప్రత్యేకించి తండ్రి ఈ దాసుడి ద్వారా వెలువడుతున్న వాక్యము మా హృదయంలో ముద్రించబడినట్లుగా ఆత్మ ద్వారా ఏ వ్యక్తికి ఏ అవసరం ఉందో అక్కర ఉందో మీరు మాట్లాడి మీరు భద్రపరుస్తూ మీరు తృప్తిపరుస్తూ మాకు నెమ్మదిని మీరు దయచేస్తున్నామని కూడా కోరుకుంటున్నాం ప్రభు. అంత మాత్రమే కాదు, మా బిడ్డల పక్కన మీరు ఎన్నో ఉద్దేశాలు మీకు కలిగి ఉన్నాయి. ఆయా మీ ఏళ్ళ నాకు కలిగిన ఉద్దేశాలు బహు గొప్పవి. రానున్న దినములు వాడి గురించినటువంటి ఉద్దేశంలో మేలు కొరకే అని చెప్తూ వచ్చినారు. అటు కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ విధంగా మీ దాసుని బలపరచండి. ఈ సాయంకాలం ప్రత్యేకించి మరొకసారి మీ దాసుడు తండ్రి మరి జేసీ రావు గారిని కూడా మీరు పిలుచుకున్నారు. ఈ భూలోక యాత్రను తను ముగించుకొని వెళ్ళిపోయినాడు. ఆ సేవను బట్టి కుటుంబం బట్టి పరిచయం బట్టి మీకు వందనాలు. అటు అనుభవాలు మమ్మల్ని అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తన జీవితం బట్టి తన సాక్ష్యం బట్టి కూడా మీకు వందనాలు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు మంచిదని చెప్తూ వచ్చినా అటు వాక్యములు మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అన్నను కూడా బలపరిచి ఈ సాయంకాలం వాడుకుంటురండి. ఆ విధంగా మీ ఆత్మ చేత వచ్చిన వారందరూ కూడా మీరు దర్శిస్తారండి. వారి హృదయ లోతుల్లో ఉన్న అక్కర్లు కూడా మీరు తీరుస్తున్నామని నీ పాదాలు పట్టుకుంటూ ఇక్కడ ఇచ్చిన ఇట్టి ఏర్పాటును బట్టి వందన స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు అది శక్తి కలిగిన నామంలో చీకటి అంధకార దుశ్శక్తులను బంధిస్తూ యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. కీర్తనలు సామ్స్ చాప్టర్ 65 కీర్తనల గ్రంథం 65 చక్క కూర్చొని ఏం పేరు అన్నట్టు నరసింహులు గారు కదా. ఎన్ని రోజులు అయిందండి ఏ ప్రభావం తెలుసుకుని? జస్ట్ ఇప్పుడిప్పుడే వెరీ గుడ్. కీర్తనలు 65:11 అండి. 11 రెండు అందరం కలిసి చదువుతున్నాము. అనుకున్నప్పుడే 63, 67, 37 అయిపోయింది. చదవండి అమ్మా. Thou crownest the earth with thy goodness and thy fat drop. నీ జాడలు సారములు కాదు పెద్ద జాడలు కదండి. అంటే సంవత్సరాన్ని ఎలా ఇస్తున్నాడంటే ఆయన ఇప్పుడు మనకి రూబీకి ఏమి ఇచ్చాడు ప్రభు? రూబీ ఏ ఇయర్ వెళ్తున్నావమ్మా? 7 years కదా. How many years are you now? Come here. Come here. 7. Come and sit. Children, come here. Jesus loves children a lot kada. Come and sit comfortably. Very good. Ruby, how many years? 7. You're going to 7 kada. And this whole 6th year, until 6th year, how did the Lord cover you? He covered with his wings. Right? He protected you.
When you went out, you ran sometimes unknowingly into accidents, He protected you, correct? And when you sleep and get up, He made you to wake up, correct? When mommy comes and wakes you, you got up because He gave you, correct? Now He is giving you what? Another year, and He is saying He is going to crown it. ఏమంటున్నాడు తెలుగులో ఏమంటున్నాడు? సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇస్తున్నాను అండ్ ఆయన జాడలు సారంను వెదజల్లును. అయితే మనం క్రైస్తవులుగా ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వచనాలు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి, బట్ దాని వెనక మనం చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, పంటలను కూర్చుకొనవు, అయినను పరలోక తండ్రి వాటికి ఆహారం ఇస్తున్నాడు కదా. కానీ మనం గమనించి చూస్తే ఈ ఆకాశ పక్షులన్నీ ప్రతిరోజు గూట్లోంచి ఎగిరి వెళ్ళి వెతుక్కుని పురుగులు పట్టుకొని తెచ్చుకుంటున్నాయి. ఆ గూళ్ళలో దేవుడు పడేయలేదు కదా పురుగుని. వాటంతటా అవి చేయాల్సిన పని కూడా యేసుప్రభువు తిరిగి లేచారు. లేచిన వెంటనే రాయి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాజరు విషయంలో లాజరు బయటికి రాని పిలవక ముందు రాయిని తొయ్యండి అంటాడు. లాజర్ను బ్రతికించగలిగిన దేవుడు రాత్రి కూడా పొమ్మని అనొచ్చు కదా. ఆయన ఏమన్నాడు? రాత్రి మీరు తొలగించిన పిమ్మట ఆయన ఏమన్నాడు? తర్వాత లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. కాబట్టి మనుషులు చేయాల్సిన కొత్త పని ఆయన పెట్టాడు. అందుకే ఆయన ఏమంటాడు? మత్తయి సువార్త 11:29 తీకండి జస్ట్ ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే. ఆయన నా కాడి సులువు, నన్ను వెంబడించండి, టేక్ మై యోక్ అండ్ లెర్న్ ఆఫ్ మీ అంటాడు. అంటే యోక్ అంటే ఏంటి? కాడి అన్నప్పుడు ఒకవైపు ఆయన ఉంటాడు, ఇంకొక వైపు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే దేర్ ఇస్ ఏ జుగల్బందీ అంటారు, దేర్ ఇస్ ఏ టుగెదర్నెస్, మనల్ని కలుపుకునే ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మనం చూసిన వాక్యం కీర్తనలు 65:11 ఆయన సంవత్సరాన్ని దయాకిరీటం ఇచ్చి తన జాడల్లో సారము వెదజల్లుచున్నాడు. ఎప్పుడు జల్లుతాడంట? ఎప్పుడు మనం ఆయన సారాన్ని అనుభవించవచ్చు? దేర్ షుడ్ బి ఏ కండిషన్ కదండి. కండిషన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈవెన్ ప్రభు వాగ్దానాలను చెక్ లాగా రాసి ఇచ్చిన తర్వాత కూడా మనం వెళ్ళి దాన్ని బ్యాంక్కి క్లెయిమ్ చేయడం, అంటే హెవెన్స్ బ్యాంక్కి వెళ్ళి ప్రభు నీవు ఈ వాగ్దానం ఇచ్చావు, నాకు యేసు ప్రభు ఈ వాగ్దానం ఇచ్చారు, ఈ వాగ్దానానుసారంగా నాకు చెయ్యాలి అని అడిగే బాధ్యత మనది. ఎంతవరకు అడుగుతామంటే ఆ సమస్యకు పరిష్కారం వచ్చేంతవరకు కంటిన్యూ. ఆయనే అన్నాడు లూకాసు వార్త 18:1 విసుగక నిత్యము ప్రార్థించవలని. విసుగకుండా ఆ డోర్ దర్వాజా పగిలేంత వరకు కంటిన్యూ. అడుగుడి, అడుగు ప్రతివానికి, ఎంత మంచి మాట అన్నాడు కదా, అడుగు ప్రతివానికి కంటిన్యూస్లీ ఎడతెగక అని కూడా వచ్చారు బైబిల్లోనే. ఎడతెగక ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ వచ్చారంట. ఒక ఐటమ్ పెట్టుకున్నారు బైబిల్లోనే, ఎక్కడో రాసుకోండి మీ అవసరాలు. ఒక్క అవసరం మీరు పెట్టుకున్నారంటే అది అయిపోయేదాకా. బుల్డాగ్ ఎట్లా ఉంటుంది? దొంగను పట్టిందనుకుని వదిలిపెడుతుందా? వాడి చర్మం అన్నా ఊడాలి, ఏమి దాని నోరన్నా పళ్ళన్నా ఊడిపోవాలి, అంతవరకు వదిలిపెట్టదు. మనం కూడా యాకోబు దేవుణ్ణి అంటే రాత్రి నుంచి పగల దాకా పట్టుకున్నాడు. చాలా నువ్వు మనిషితో కూడా పోరాడావు, దేవుడితో కూడా పోరాడుతున్నావు, వదిలిపెట్టంటే నో, నువ్వు నన్ను ఆశీర్వదించందే నేను నిన్ను వదిలిపెట్ట. పర్సిస్టెంట్ ప్రేయర్ అంటారు దాన్ని. ఏమంటారండి? సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఆయన మార్గములన్నిట్లో ఆయన సారంను వెదజల్లుచున్నాడు. కానీ ఆ సారంలోకి మనం రావాలంటే మన డ్యూటీ ఏంటి? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. మొట్టమొదటి డ్యూటీ ఏంటి తెలుసండి? ఫస్ట్ థింగ్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది రోమిల్కి రాసిన పత్రిక 6:23. ఇక్కడి నుంచి చూస్తూ వద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 6:23. అంకుల్ గారికి ఎవరున్నా వాక్యం చెప్పండి. ఆయన లేకపోతే వినండి బ్రదర్, వినండి. ఏం లేదు, మీరు చక్కగా బైబిల్ పక్కన పెట్టి వినండి, హ్యాపీగా వినండి. అండి 6:23 చదవండి బ్రదర్.
పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటండి? మరణము. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, మనిషి పాపం చేస్తున్న కొద్ది ఒక జీతాన్ని సమకూర్చుకుంటూ వెళ్తున్నాడు. మనం డ్యూటీ చేస్తున్నప్పుడు నెల నెల జీతం ఎలా వస్తుందో, ఇక్కడ నెల నెల జీతం రావట్లేదు. కానీ ఈ సంవత్సరాల్లో చేసిన పనంతటికి ఒక్కసారిగా ఆయన జీతం ఏంటంట? మరణము. ఈ ఏం మరణం మాట్లాడుతుంది బైబిల్ అంటే? ఆత్మీయ మరణం. చనిపోవడం అందరూ చనిపోతారండి, పశుపక్షాదులు మనం కూడా అందరూ యానిమల్స్ అందరూ చనిపోతారు. కానీ దేవుడు మాట్లాడే మాట ఆత్మ విషయమైన మరణం. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందని కాదు, ఎవరు ఆత్మ ఇచ్చాడో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. నోటు చిరిగిన వెంటనే ఎలా మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిపోతుందో, సేమ్ వే నలిగిన వెంటనే నోటు బ్యాంకు రిటర్న్ ఎక్కడ ప్రింట్ అయితే అక్కడికి వెళ్ళిపోతుందో, సిమిలర్లీ మనం కూడా దేవుడి దగ్గరికి రిటర్న్ వెళ్తాము. అప్పుడు మనకు ఆయన ఏ శిక్ష విధించబోతున్నాడు అనేది ఇంపార్టెంట్. అయితే మనం చూసుకుంటే ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చే జీవితం మరణము. అయితే ఏం చేస్తుంది? మనం గమనించి చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యాకోబు 1:14. ఎన్నో వచనాలు చూసుకోలేదండి, 1-2లోనే ఉన్నాం మనం. ఇంకా యాకోబు 1:14 చదవండి. మెల్లిగా చదవండమ్మా, మెల్లిగానమ్మా. ఏంటమ్మా? ప్రతివాడు అంటే పుట్టిన ప్రతివాడు ఏం చేస్తున్నాడంటే, అంటే అమ్మాయి కూడా కలుపుకుని, ప్రతి అమ్మాయి రైతులడమ్మా, ప్రతి అమ్మాయి కలుపుకుని తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడి శోధింపబడి. ఇప్పుడు దురాశ ఏం జరుగుతుందంట? గర్భం ధరిస్తుంది. మన బైబిల్ ఎంత చక్కగా ప్రభు రాసి పెట్టాడు చూడండి. దురాశ ఏం జరుగుతుందంట? గర్భం ధరించడం అంటే ఏంటి? ఇప్పుడు దురాశ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న సిస్టర్ గారు చాలా చక్కగా చెప్పగలరు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ తర్వాత ఇక దాచలేం మనం. ఫిఫ్త్ మంత్ దగ్గర నుంచి కనపడుతుంది బిడ్డ పుట్టబోతుంది, ఎన్నో నెలండి అని స్టార్ట్ చేసినాం, అయిపోతుంది. ఈ దురాశ అంటే ఏం జరుగుతుంది? ప్రతి మనిషిలో దురాశ ఫస్ట్ పుట్టి కొన్ని రోజులు అయిన తర్వాత అది పాపంగా అంటే యాక్షన్గా మరల్చబడుతుంది. ఇప్పుడు యాక్షన్ ఏం జరుగుతుందంటే చదవండి అదే వచనం. పాపం పరిపక్వమై మరణానికి ఉంటుంది. ఎలా ఒక పండు కాయ నుంచి పండుగ మార్చబడుతుందో అలా ఈ పాపం పండినప్పుడు, మనం మామూలుగా కూడా సాధారణంగా వాడుతుంటాం, పాపం పండినప్పుడు ఏం జరుగుతుంది? ఒకరోజు బస్ట్ అవుతుంది. ఆ బస్ట్ అయిన కాలమే ఆత్మ మరణం అని బైబిల్. మనం దురాశ నుంచి పాపానికి, పాపాన్ని నుంచి మరణానికి ప్రతి వాడు అంట. ఆల్ హ్యావ్ సిన్డ్ అని ఇంకో మాట. ఆల్ హ్యావ్ సిన్డ్ అంటే అందరూ పాపము చేసి. కాబట్టి మనం అందరం ఎలాగొచ్చామమ్మా? తల్లి గర్భంలో పుట్టిన వెంటనే మనలో పుట్టుకతో వచ్చిన ఒరిజినల్ సిన్ ఏంటి చెప్పండి? మన పితరులు ఆదాము అవ్వలు చేసిన పాపము తీసుకునే మనం పుడుతున్నాం. ప్రతి ఆత్మ పాపంతో పుట్టింది కాబట్టి పుట్టిన వెంటనే ఈ ఆత్మకు నరకం అనే ఒక శిక్షతో వస్తుంది. ప్రతి ఆత్మ దేంతో వస్తుందండి? నరకం అనే ఒక శిక్షతో వస్తుంది. రెండోది ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ పుట్టిన బిడ్డ ఎవరు నేర్పించకుండానే పాపం కనబడతా వస్తుంది. పాప పిల్ల ఎలాగ పుట్టినప్పుడు దానిలో విషయం లేదు, కానీ పెరిగిన తర్వాత దానిలో విషయం ఎలా వస్తుందో, వేప పండులో వేప తల్లి యొక్క చెట్టు యొక్క చేదు ఎలా కనపడుతుందో, బ్రదర్ వినండి, చేదు ఎలా కనపడుతుందో. పిల్లలు అల్లరి చేస్తారు నార్మలే, మీరు అస్సలు చూడకండి పిల్లల్ని. వాళ్ళ అటెన్షన్ సీకింగ్, వాళ్ళు అలా చేసి వాళ్ళ వైపు చూపించుకోవాలని చేస్తారు. నాకు పిల్లలు, బ్రదర్కి అందరూ పిల్లలు పెంచాం కదా, నార్మలే. అది ఏం మా సంఘంలో ఇట్లాగే ఎడుతూ ఉంటే కూడా ఏమనం, మేము వాక్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు నార్మలే, పరిగెత్తారు. మనం బాగా వినండి, పాపాన్ని పోగొట్టుకోవడం ఎలా? ఈ సైకిల్ ఉంది కదా, దురాలోచన గర్భం ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణానికి అంటుంది కదా. ఈ సైకిల్ విరగొట్టడం ఎలా? అయితే యేసు ప్రభువు మాట ఇందాక మనం చూసుకున్నాం కదా. మాట ఏంటమ్మా? చదవండి మళ్ళీ. ఫస్ట్లో చదువుకున్నాం కదా, రోమిలకు రాసిన పత్రిక 6:23.
ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. చాలండి, అక్కడి వరకు అయింది కదా. నెక్స్ట్ వచ్చిన ఏంటి? అదే కంటిన్యూషన్. అయితే దేవుని కృపావరము ఆ. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య నిత్య జీవము. జీవము. అయితే యేసు ప్రభు అందు ఒక గిఫ్ట్, ఒక కృపావరం ఏంటంట, నువ్వు కనుక నన్ను నమ్ముకుంటే, యేసు ప్రభు అని అంటున్నారు, నువ్వు కనుక నన్ను నమ్ముకుంటే ఏమని నమ్ముతావు? అయ్యా నా కొరకు శిలువలో చనిపోయావు, నేను చేయవలసిన ఈ పాపానికి వచ్చే మరణం అంటే పుట్టుకతో వచ్చిన మరణము, చేతులతో చేసిన ఏంటి దాన్ని ఏమంటారు? జన్మ పాపము, కర్మ పాపము అండి. సరే అయ్యా నేను ఏ తప్పు చేయలేదయ్యా అని చెప్తే, మరి నువ్వు చేతులారా చేసావు కదా, నీ తలపుల ద్వారా చేసావు కదా. ఈ పనులన్నిటికీ కూడా దేవుడు ఎప్పుడే కానీ మనిషి తనకు తెలియకుండా చేసిన తప్పులు పట్టట్లేదు. దేవుడు ఎప్పుడు దేన్ని గమనిస్తున్నాడంటే, తెలిసిన తర్వాత దాన్ని ఎలా పోగొట్టుకోగలము. ఇప్పుడు జన్మతో వచ్చిన పాపము లోపల నుంచి ఉంది అంటున్నాం. ఎక్కడ ఉన్నాయంట పాపాలు? మన వాళ్ళు ఏం చెప్తారండి, పలానా చోట మునిగితే పాపం పోతుంది. పాపం వాళ్ళు ప్రతి మతం మంచిదేనండి, తప్ప ఏమి లేదు, అన్ని మతాలు మంచివి, మనం ఎవరిని ఏమంటలేదు. సమస్య ఏంటంటే ఎవరు మరి ఈ పాపానికి విరుగుడు ఇవ్వగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం ఎక్కడుందని కనుక్కున్నది ఎవరు? యేసు ప్రభు ఒక్కరే కనుక్కున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు కనుక్కోలేదు. అందుకే ఆయన స్పెషల్ అనేది. డయాగ్నోస్టికే సగం సొల్యూషన్. చెప్పండి అండి, డయాగ్నోసిసే అసలు డయాగ్నోస్. ఈ రోగం ఏంటి అని తెలియదే డాక్టర్ ఏం అందిస్తాడండి? ఫస్ట్ రోగం కనుక్కోవాలి కదా. ఫస్ట్ ఈ పాప రోగం ఎక్కడుంది? ఒబామా అంటాడు సిన్ ఇస్ ఇన్ ద స్ట్రీట్స్. పాపం ఎక్కడుందంటే వీధుల్లో ఉందండి. కొంతమంది తల్లిదండ్రులు అంటారు మా వాడి వల్లే, మా పక్కింటి సీనిగాడి వల్లే మా వాళ్ళు చనిపోతున్నారండి అంట. వీడు వాడిని చెరగొట్టున్నారు ఎవరికి తెలియదు, కానీ ఎవరి మీద నేరాలు మోపేస్తున్నారు. కానీ పాపం ఎక్కడుంది? ఏ మత గ్రంథం, ఏ గురువు, ఏ దైవం అనే వ్యక్తి కూడా ఇంతవరకు కనుక్కున్నారు. యేసు ప్రభు ఒక్కరు కనుక్కున్నారు. ఎక్కడ ఉంది చెప్పాలా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21 చదవండి. ఆయన డయాగ్నోస్ చేశారు ఆ విషయాన్ని. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 లోపల నుండి ఎక్కడి నుంచి వస్తుందంట పాపం? ఇప్పుడు చెప్పండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారులను, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ పాపాలంటే ఏంటండి సార్? ఏంటి సార్ మీరు పాపం 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 అంటున్నారు? దీని నిర్వచనం ఏంటి అంటే అక్కడ ఉంది. ఏముంది పాపం అంటే? చదవండి మెల్లిగా ఒక్కటి బ్రదర్. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు ఫస్ట్ అంట. ఒక వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించడమే అంటే మంచి వ్యక్తే, కానీ మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. అది పాపం కింద ప్రభు లెక్క కడుతున్నాడు. చాలా మంది దేవుణ్ణే లెక్క కడతారు. యేసు ప్రభు బ్రతుకుంటే ఎందుకంటే నాకు ఇన్ని కష్టాలు అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు చాలాసార్లు. అర్థమైందండి? 4 విషయాల నుంచి సమస్యలు వస్తాయి. ఒకటి ఎక్కడి నుంచి వస్తాయి? దురాలోచనలు. మనుషుల హృదయం నుంచి వస్తుంది కదా. ఫస్ట్ మనుషుల హృదయం నుంచి వచ్చింది. సరే రెండోది చదవండి, మళ్ళీ మనం దానికి టాపిక్ వెళ్దాం. జాగ్రత్త అంటే వివాహం కాక మునుపు ఉండే రిలేషన్షిప్స్. నెక్స్ట్ ఫస్ట్ దొంగతనం తెలిసిందండి. నరహత్య అంటే డైరెక్ట్ గా కూని చేయడమే కాదు, కానీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను సార్, ఇంకో వ్యక్తి గురించి ఏం చెప్పాను, ఏదో మీ ఏం తెలుసు అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మీ మనసులో చంపేశాను నేను. మీరు నెక్స్ట్ టైం ఆయనతో సరైన సంబంధం ఉంచుకోలేదు. రేపు మీ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా, మీ అమ్మాయికి వాళ్ళ అబ్బాయి నుంచి పెళ్లి చేయాలి, లేకపోతే మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలి. చేస్తారండి? చేయరు. అప్పుడు ఏమైపోయింది? నరహత్య జరిగిపోయింది. అది దేవుడు గమనిస్తారు. అది దాని పాపం కింద పరిగణిస్తున్నాడు ఆయన. నెక్స్ట్ అండి వ్యభిచారం తెలుసు, వివాహం అయిన తర్వాత సంబంధం. లోపం అంటే పిసనారితనం. చెడుతనం తెలిసిందే. కృత్రిమం అంటే లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. కామ వికారత అంటే కామం అనేది వివాహంలో దేవుడు ఇచ్చిందే సంబంధాలు, కానీ దాన్ని వికారత అంటే డోకొచ్చేంత వాంతికి వచ్చేంత చేసేది కామ వికారం, పాపమే అది.
మత్సరమును. మత్సరం అంటే దాన్ని ఏమంటారండి ప్రభు? మత్సరం అంటే అది కూడా ఒక రకమైన లైంగిక సంబంధం చెందిందే. దేవదూషణ, దేవుడు లేడు, దయ్యం లేదనేది. అహంభావం అంటే నాకంటే ఉండకూడదు. మేము స్టీల్ గిన్నెలు ఇచ్చాము, మా అమ్మాయి పెళ్లిలో స్టీల్ గిన్నెలు ఇచ్చాము, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు లుంగీలు ఇచ్చారు, మేము స్టీల్ గిన్నెలు ఇచ్చారు. ఇదంతా ఏంటి? అహంభావం. అవివేకము తెలిసిందే. అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని అది కరెక్ట్ ఆయన చెప్పారు. యేసుప్రభువు ఏం చెప్పారండి? ఈ పాపాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట? లోపల నుంచి అంటే హృదయం. ఇప్పుడు చెప్పండి, ఐకి ఒక సెంటర్ ఉంది, సెంటర్ ఆఫ్ ఐ. బ్రెయిన్కి ఒక సెంటర్ ఉంది, సెంటర్ ఆఫ్ బ్రెయిన్. డెంటల్కి ఒక సెంటర్ ఉంటుంది. పాపానికి సెంటర్ ఎక్కడ చెప్పండి? కేంద్రం హృదయం. చెప్పండి. సెంటర్ ఆఫ్ సిన్ ఇస్ హ్యూమన్ హార్ట్. ఎవరు గుర్తించారు ఇది? యేసుప్రభువు వారు ఒక్కరే గుర్తించారు. సర్వ లోకంలో ఎన్ని పుస్తకాలు, ఎన్ని యుగాలు దాటినా, ఎన్ని రాజ్యాలు వచ్చి వెళ్ళిపోయినా, ఎన్ని గ్రంథాలు, మత గ్రంథాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, కరెక్ట్గా డయాగ్నోస్ చేసింది మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడు అనేది దేవుని యేసుప్రభువు వారి చేత డయాగ్నోస్ చేయబడింది. ఏం డయాగ్నోస్ చేయబడింది? మనిషి హృదయంలోంచి పాపం బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తుంది. కానీ పాపం మన వాళ్ళు ఏమంటారు? పొలుపు తినకండి సార్, ఇవాళ అవి తినొద్దు, ఇవి తినొద్దు. కానీ సమస్య ఏంటి తెలుసా? తిన్న విషయాలను బట్టి మనం అపవిత్రం అవ్వట్లేదు. మ్యాక్సిమము మోషన్స్ అవుతాయి, కానీ హృదయము మనం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు తప్పటట్లేదు. మనం అందరం అలా చేసింది, నేను అలా చేసినాను, విగ్రహాలు మొక్కిన వాడిని. యాక్చువల్గా నేను ట్రూత్ సీకర్, ఎందుకంటే అన్ని దేవతల దగ్గరికి వెళ్ళేవాడిని. అప్పుడు కరాటే చేసేవాళ్ళం కాబట్టి హనుమంతు దగ్గర బాగా వెళ్ళేవాడు. కథలు పట్టుకుని ఫుల్ ప్రసాదాలు, మంచి పులిహార పెడతారు. లైన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ప్రసాదంలోనే బతికేసాము చాలా. అంటే సంతోషం, అక్కడ ఉంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే నేను యేసుప్రభువు గురించి మైక్లో విన్నాను ఇట్లాగే, అరే ఏదో తేడా ఉంది, సంథింగ్ అయితే తేడా ఉంది అని నాకు అర్థమైంది. అప్పుడు అన్వేషణ స్టార్ట్ అవుతుంది. ఏంటి మా ఇంట్లో ఫస్ట్ యేసుప్రభువు తెలుసుకుంది నేనే. ఫస్ట్ నుంచి ఇంక్విజిటివ్ హార్ట్ అనమాట. ఏంటి సంథింగ్, అరే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఏంటి డిఫరెన్స్ అంటే ఇదే, పాపము ఎందుకు మనిషి జరిగిస్తున్నాడు, ఈ లోకంలో జరిగే అన్ని విధ్వంసాలకు కారణం ఏంటి, ఈ లోకంలో కుటుంబాలు విడిపోయే కారణం ఏంటి అంటే ఏంటి చెప్పండి? మనిషి హృదయంలో చూస్తున్న పాపమే కారణం. అది డయాగ్నోస్ అయిపోయిందా? ఈ రోగం, ఏమో రోగం ఉంది? పాప రోగం ఉంది. ఏ రోగం ఉందండి? పుట్టిన ప్రతి మనిషి మనతో కలుపుకుని ప్రతి వారికి పాప రోగం ఉంది. దాన్ని బైబిల్ కుష్టి వ్యాధి అని అంటున్నాడు. కుష్టి వ్యాధి ఎందుకు అంటుందంటే, కుష్టి వ్యాధి వచ్చినోడికి మెల్లిమెల్లిగా చేతులు పోతూ ఉంటాయి, ముక్కులు పోతూ ఉంటాయి, చెవులు పోతూ ఉంటాయి, కాళ్ళు పోతూ ఉంటాయి, తింటా ఉంటుంది అది రోజు రోజుకి అండి. ఈ పాపం కూడా కుష్ఠరోగంతో సమానం. ఏం చేస్తుంది? మనిషిని నెమ్మది లేకుండా చేయడం, కుటుంబాన్ని పోగొట్టుకోవడం, ఏదో గొడవలు అయిపోవడం, భార్య భర్తలు విచ్ఛిన్నం అయిపోవడం, లేదా ఉద్యోగాల్లో సరిగ్గా ఉద్యోగం చేసుకోలేకపోవడం, లేదా నైతిక విలువలు కోల్పోయి విచ్చలవిడిగా జీవించడం, ఏదో ఒక రోగం సంక్రమించడం, ఏదో ఒక స్థితికి దిగజారడం, సున్నాకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తుంది పాపము? మనిషిని టోటలీ బ్యాంక్రప్ట్ చేయడానికి. ఎందులో బ్యాంక్రప్ట్? నైతిక విలువల్లో బ్యాంక్రప్ట్. నైతిక విలువలు అంటే మనకి నైతిక విలువలు గోడలు ఉన్నాయి. యాక్చువల్గా ఈమె నా చెల్లి, ఈమె నా తల్లి, ఈమె నా అత్త, ఇవన్నీ గోడలు దేవుడు సృష్టించారండి. ఎవరు నేర్పించారు మనకు? ఇది దేవుడే తాను సృష్టించినప్పుడు నరుని హృదయంలో పెట్టిన నైతిక విలువల గోడలు. పాపం ఏం చేస్తుందంటే ఈ గోడల్ని కూల్చేస్తుంది, మెల్లిమెల్లిగా తినేస్తుంది. అప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనిషి ఏమవుతున్నాడంటే పశుప్రాయుడు అవుతాడు. ఏమైపోతున్నాడండి? విమెన్ని ఆబ్జెక్టిఫైయింగ్ అయిపోతుంది. స్త్రీ అంటే స్త్రీయే, ఈమెకంటూ ఒక గౌరవం ఉందని, ఈమెకంటూ మర్యాద మానం ఉందని ఆ విషయం మర్చిపోతాడు. అది దేనివల్ల? పాపం వల్ల జరుగుతుంది. ఈ పాపం ఎక్కడి నుంచి ఉంది? హృదయంలోంచి వస్తుంది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? నైతిక విలువలు గోడలు పడిపోయాయి ఒక వ్యక్తికి, ఎవరు కడతారు? మళ్ళీ అర్థం ఉందా మీకు? ఏ మందు
ఏ దేవుడు దేవత, ఏ గ్రంథం, ఏ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఏవి కూడా కట్టలేవు. మళ్ళీ అదే స్థితిలో నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను. అప్పుడు అర్థమైంది, ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగింది. రే ప్రభా, ఏం బ్యూటిఫుల్, రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను యేసుప్రభు. ఏమండి, ఫస్ట్ డయాగ్నోస్కి ఏంటి యేసుప్రభు చేసింది? మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడు, ఎందుకు తప్పు చేస్తున్నాడు? తన హృదయంలో పాపం ఉంది కాబట్టి పాపం చేస్తున్నాడు. సరే, పాపం చేస్తున్నాడు, పాపం ఎందుకు కొనసాగిస్తున్నాడు? తెలిసిపోయింది పాపం అని, కానీ ఆపలేకపోతున్నాడు ఎందుకు? రామలింగరాజు గారిని అడిగారు, అయ్యా మీరు సత్యం ఇంత పెద్ద కంపెనీ పెట్టారుగా, కోట్లకు అధిపతి, ప్లస్ మీరు చాలా చదువుకున్నారు, పిహెచ్డి, మీరు ఎంత చదువు, ఇంత జ్ఞానం, ఇంత పెద్ద కంపెనీ కట్టారు, అయ్యా పెద్ద కుంభకోణం కదా, లేని కంపెనీలు పెట్టి అన్ని దేశాల్లో ఉన్నాయని, చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారని, కోట్ల కుంభకోణం, ఎందుకు సార్ ఇలా చేశారని ఇన్వెస్టిగేటర్ అడిగారు. ఆయన రూమ్లో 1-to-1 ఇన్వెస్టిగేటర్ ఉంటారు. సార్ ఒక్క మాట, మిమ్మల్ని దూషించడం నాకు ఇష్టం లేదు, మీరు ఏదో దొంగ అనడానికి నాకు ఇష్టం, నోరు కూడా రావట్లేదు, మీరు అంత మంచి, చూస్తే కూడా మీరు చాలా మంచిగా కనపడుతున్నారు సార్, ఎందుకు సార్ మీరు ఎంత పెద్ద కుంభకోణం చేశారంటే, అప్పుడు రామలింగరాజు గారు అన్నారు, సార్ నేను ఎక్కింది ఒక పులి అని నేను గ్రహించలేదు. ఈ పులి మీద ఒకసారి ఎక్కిన తర్వాత అంటే ఒక కుంభకోణం చేశారు, ఇప్పుడు దీన్ని కప్పడానికి ఇంకోటి చేయాల్సి వస్తుంది కంపల్సరీ. దీన్ని కప్పలేము, క్లీన్గా చేయలేము, దీన్ని చేయడానికి ఇంకోటి చేయడానికి ఇంకోటి, ఎంత చిక్కు ముడి అయిపోయిందంటే అన్ని కప్పలేనంత స్థితి. పాపం ఏం చేస్తుందని మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, పచ్చడినారే స్టీల్ గిన్నెలో పెట్టకండి. ఎందుకంటే కొన్ని రోజుల్లో ఈ పచ్చడి ఏం చేస్తుంది? స్టీల్ గిన్నెని తింటుంది. ఏ గిన్నెలో ఉంటుందో ఆ గిన్నెని తినేస్తుంది. పాపం ఏం చేస్తుంది? మనిషిలో అలాగే పాపం ఉంటే మెల్లిగా తినేస్తుంది. దాన్నే బైబిల్ ఇందాక మనం ఏం చదువుకున్నాం, యాకోబు పత్రిక 1:14-15లో పాపము పరిపక్వమై, ఫస్ట్ దురాశ గర్భం ధరించి పాపమును కనును అంట. అంటే కొన్ని రోజులు దురాశ కలిగి తర్వాత యాక్టింగ్లోకి వస్తుంది. ఇప్పుడు యాక్షన్లోకి వచ్చిన తర్వాత ఇది పరిపక్వం అవుతుందంట. అంటే దాన్నే తాగినోడు తాగి డ్రగ్ అడిక్ట్లోనే ఉండి, నైతిక కోల్పోయినాడు, ఏదో రిలేషన్షిప్లో ఉండి లాస్ట్కి ఏం జరుగుతుంది? ఇక్కడ ఎట్లాగో చనిపోతాడు, కానీ ఆత్మమరణం ఉంది. బైబిల్ ఏమంటుంది? ఆత్మమరణం. చదవండి, ప్రకటన గ్రంథం 21:8 చదవండి. అంటే బిబ్లికల్గానే మీకు చెప్తున్నాను, నేను ఓన్గా ఏం లేదు. దట్స్ వై ఐఎమ్ షోయింగ్ యు ది వర్స్ అన్నమాట. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇదేంటంటే మరణము చెప్పండి. ఈ రెండవ మరణము అగ్నిగుండంలో పడు మరణం. ఆత్మని ఏం చేస్తాడంట దేవుడు, యేసుప్రభువారు ఆత్మ చనిపోయి వస్తుంది ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు నువ్వు చేసిన పని అంతటికి కూడబెట్టుకున్న జీతం ఏంటి? మనం ఏం చూసాం? ఫస్ట్ రోమిలకు రాసిన పత్రిక 6:23 ఏం చూసాము? పాపం వల్ల వచ్చి జీతము మరణం కదా, పాపం వల్ల వచ్చి జీతం కదా, ఇదిగో నీకు జీతం ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు నువ్వు చేసిన పనులకి అన్నిటికీ జీతం ఇవ్వాలి. ఈ జీతం ఎవరికి ఇస్తున్నాడు? అప్పుడు ఆత్మకు విధిస్తున్నాడు. ఏమని విధిస్తున్నాడు? గుండంలో ఎప్పటికీ కాలుతానే ఉంటుంది ఆత్మ. శిక్షించాలి కదండి, న్యాయవంతుడైన దేవుడు అంటే శిక్షించాలి. సరే, ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒక మార్గం ఇచ్చాడు, ఇందాక మనం చూసుకున్నాం. అయితే క్రీస్తేసునందు కృపావరము నిత్య జీవం అంట. కృపా అనే ఒక వరం, జస్ట్ వరం ఇస్తున్నాడు. ఆయన ఏం వరం అంట? నిత్య జీవం. ఆయనతో సదాకాలం ఉండే జీవితం ఎప్పుడు ఇస్తున్నాడు? ఒక మాట, నీ పాపము హృదయంలో ఉండి అది నిన్ను పాడు చేస్తుంది కదా, దీన్ని ఎలా తీసుకుంటావు? ఫస్ట్ డయాగ్నోసిస్ ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ది పాపము హృదయంలో. పాపం మనిషి ఎందుకు చేస్తున్నాడు? పాపం అంటే హృదయంలో ఉంది పాపం కాబట్టి పాపం చేస్తున్నాడు. రెండోది మనం ఏం చూసుకున్నాం? ఈ పాపం ఎందుకు ఆపలేకపోతున్నాడు అంటే రామలింగరాజు గారి లాగా ట్రై చేస్తున్నాడు, కానీ చిక్కులై ఇంకా ఆపుకోలేక అందులో మునిగి ఇంకా పరిపక్వమై మరణానికి కట్టు. ఏం మరణము? ఆత్మ మరణానికి కట్టు. ఇప్పుడు ఈ చైన్ ఆపాలంటే ఏం చేయాలి? దురాత్మ అనేది దురాలోచన గర్భం ధరించి పాపాన్ని కట్టుంది. పాపం పరిపక్వమై
మరణాన్ని కట్టింది. ఇప్పుడు ఈ 3 స్టెప్ చైన్ ఎవరు పగలగొట్టాలి? ఎవరో ఒకరు పగలగొట్టాలి కదా. అంటే ఈ పుట్టిన ఆత్మ దురాలోచన చేస్తూ హృదయంలో ఉండే పాపాన్ని బట్టి ఇంకా ఎక్కువ అవుతూ ఒకరోజు ఆత్మ మరణం కలుగుతుంది కదా. ఈ చైన్ని బ్రేక్ చేయాలంటే యేసు ప్రభువు మాట. ఫస్ట్ డయాగ్నోసిస్ హృదయంలో పాపం ఉందని, రెండవది మరి ఆయన విడుదల కూడా చెప్పాలి కదా, దానికి విరుగుడు కూడా చెప్పాలి కదా. సొల్యూషన్ ఏంటి అంటే యేసు ప్రభువు చెప్పిన మాట 1 యోహాను 1:7, 1 John 1:7 చదవండి. 1 John 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎల్లా మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏం చేస్తుందంట? యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రులు. అంటే ఎప్పుడో చనిపోయారు కదండి ఆయన రక్తం మనల్ని కడగడం ఏంటి అంటే ఆ మీనింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసు ప్రభువుతో చెప్తాం, ప్రభువా మనుషులందరూ చేసిన పాపానికి ఆయన ఏ పాపం చేయని వ్యక్తి మన పాపాన్ని తీసుకుని సిలువకు వెళ్ళి చనిపోయాడు. చనిపోవడమే కాదు, 3 రోజుల్లో తిరిగి లేచాడు. దేవుడు అనేవాడు కాబట్టి ఆయన మరణం బంధించలేకపోయింది, తిరిగి లేచాడు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఫస్ట్ పాపము హృదయంలో ఉందని డయాగ్నోస్ చేసింది యేసు ప్రభువే. మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడు అన్నది కూడా యేసు ప్రభువే డయాగ్నోస్ చేశారు. మనిషికి పాపం నుంచి విడుదల ఎలాగిస్తాను అంటే నా రక్తం ద్వారా అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే నేను నిజమైన దేవుడిని కాబట్టి తిరిగి లేచాడు. ఎక్కడన్నా ఏ దేవుడు దేవతలన్నా, ఎవరు మంచి సాధువులన్నా, ఫాదర్లన్నా, చర్చ్ ఫాదర్లన్నా, పాస్టర్లన్నా ఎవరన్నా తిరిగి లేచారా చనిపోయి? ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన డైనోసరస్ ఎముకల్ని తీస్తున్నారు. మగ్దలేనే మరియా ఇంకా యేసు ప్రభువు శిష్యులు ఎముకలు తీశారు. యేసు ప్రభువు శరీరాన్ని ఎలాగన్నా కనుక్కుందాం, ఎక్కడైనా ఎముకలు దొరుకుతాయేమో అని ఎంతో ప్రయత్నం చేసి గాలించారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 2000 సంవత్సరాలు, 2026 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడో భూగర్భంలో ఉండే ఆయిల్ కనుక్కుంటారు, మినరల్స్, మైక్రో మినరల్స్ కనుక్కుంటున్నారు. యేసు ప్రభువు ఎముకలు కనుక్కోలేరా? కనుక్కోలేరు. బికాస్ హీ స్టిల్ అలైవ్. ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనలు విని జవాబు ఇవ్వగలుగుతున్నాడు. చెప్పండి, రియల్ పర్సన్ కాబట్టే మనకు రెస్పాన్స్ వస్తుంది. రూమ్లో ఉన్నారండి, ఎక్కడున్నావు అమ్మా, రూపాయి ఎక్కడున్నావు అంటే, ఉంటే అమ్మాయి ఉన్నానండి అంటారు. లేకపోతే ఆయన ఉన్నాడు సజీవుడుగా కాబట్టి జవాబిస్తాడు. ఎలా చెప్పగలుగుతున్నారంటే ఎన్నో ప్రార్థనలు జవాబిచ్చారు ఆయన. ప్రభువా ఫలానా పరిస్థితి ప్రభువా, ఒకటి కాదండి, నా జీవితంలో ఎన్ని లెక్కలేని జరిగాయి. అంటే ఏదో డబ్బులు ఇచ్చాడు కదా నమ్ముకున్నాడు, చాలా చీప్ అయితే చెప్పాలంటే. డబ్బులు లీస్ట్. ఎన్నో అవసరాలు, మనుషులు తీర్చలేని అవసరాలు ఆయన తీర్చాడు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పి చూడండి. అసలు యేసు ప్రభువారు నిజమా కాదా? ఒక ఊరిలో ఒక అమ్మాయి తన స్కూలింగ్ కంప్లీట్ చేసుకుని, ఇది రియల్గా జరిగిన విషయం, స్కూలింగ్ కంప్లీట్ చేసుకుని డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలి అంటేను వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, సరే అమ్మా మన ఈ చిన్న టౌన్లో డిగ్రీ కాలేజ్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలంటే ఒక 6 కిలోమీటర్స్ దాటి, అయితే మధ్యలో అడవి ఉంది, ఈ అడవి దాటి వెళ్ళాలి నువ్వు, నీకు ఒక కొత్త కారు కొనిస్తాను, ఇందులో వెళ్ళేసి రామ్మా, కరెక్ట్గా నువ్వు ఇప్పుడు 19 ఇయర్స్కి వచ్చావు, 18 దాటి 19కి వచ్చావు, నువ్వు ఈ 4 ఇయర్స్ కంప్లీట్ చేసే లోపల వెళ్ళొద్దు, కారులో క్షేమంగా వచ్చేసి చీకటి కాకముందే వచ్చేసేయమ్మా అని చెప్పి పెట్టాడు. అయితే అడవి ప్రాంతంలో ఏంటంటే రేపు చాలా కామన్. రేప్ చేసి ఆ అమ్మాయిని ముక్కలు తోసి ఆ అడవిలో తోసిస్తే అడవి జంతువులు తినేసి వెళ్ళిపోతాయి. ఇది నిజంగా జరిగిందని ఎంతో మంది అలాగా అమ్మాయిలు రేప్ అయిపోవడం, చనిపోవడం, దాని ఆచూకి తెలియదు. ఎంత హెలికాప్టర్లు వచ్చి ఎన్ని చేసినా కనబడదు. ఎందుకంటే ఒకసారి ఈ అన్నీ డివైడ్ అయిపోతాయి అనమాట. వచ్చి లయన్ తింటే నక్కలు ఉంటాయి, హైనాలు అన్నీ ముక్కలు చేసి తినేస్తాయి. ఇలా జరుగుతున్న టైంలో అక్కడ యాక్చువల్గా ఒక ముఠా గ్యాంగ్ ఎక్కువ ఫేమస్. ఒక 7 యంగ్ పీపుల్, బ్లాక్ వైట్ ఇద్దరు కలిపి వాళ్ళు ఫేమస్. వాళ్ళే రేపులు చేసి తిరుగుతుంది.
చాలా భయం. అయితే ఒకరోజు వాళ్ళ కాలేజీలో ఇవాళ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయమ్మా, నువ్వు ఉండాలి ఇవాళ లేట్గా అని. 7:30 ఆ టైంకి ఇంకా మస్క్ కొంచెం చీకటి అవుతుంది. రిటర్న్ వస్తుంటే కరెక్ట్గా అడవి సెంటర్లోకి వచ్చేసరికి పంచర్ అవుతే అరే కారు పంచర్ అయింది కదా, ఎలాగ నేను ఒక్కదాన్ని చేయలేను కదా, ఏం చేయాలి అని బయటకు వచ్చి చూస్తూ నిలబడుతున్న టైంలో ఒక 7 నీడలో కనబడతా ఉన్నారు వ్యక్తులు రావడం, మాట్లాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇంకా చాలా చెమటలు పట్టేసింది ఈ అమ్మాయికి. నేను అయిపోయింది నా జీవితం వాటితో, వీళ్ళు రేప్ చేస్తారు పడేస్తారు. ఎన్నిసార్లు న్యూస్లో వచ్చింది, మా సిటీలో అయితే న్యూస్లో వచ్చింది, కాబట్టి నా జీవితం ఇంకా అయిపోయింది ఇప్పుడుతో అని ఎంతో చెమటలు పట్టుకుని ఆ కారుని పట్టుకుని ఎక్కడ దాక్కున్నా కనపడుతుంది కదా, రోడ్డులోనే వస్తున్నారు వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు దగ్గరికి రాగానే ఆ 7 యంగ్ పీపుల్ చూసి ఫస్ట్ మాట, సిస్టర్ వాట్ అబౌట్ యువర్ కార్. సిస్టర్ అనగానే బిత్తరపోయి ఆమె చూస్తుంటే వాళ్ళు మేము ఒక 2 years అవుతుందండి, యాక్చువల్గా మేము యేసు ప్రభువుని ఇట్లాగే ఒకరు చెప్తే నమ్ముకున్నాము, ఇప్పుడు మేము బైబిల్ స్టడీ నుంచి వస్తున్నాము, ఏమైంది సిస్టర్ అంటే ఇట్లా కారు ప్రాబ్లం వచ్చిందండి, పంచర్ అయింది అంటే, నో వరీ సిస్టర్ మీరు జస్ట్ ఆగండి ఇక్కడే అని ఇద్దరు ఇటువైపు లేపి కారుని జాకీ పెట్టకుండానే అంత స్ట్రాంగ్ ఉంటారు కదా, లేపి టకటక టైర్ ఫిక్స్ చేసి వెళ్ళండి అమ్మా క్షేమంగా వెళ్ళండి అని పంపించారు. ఇప్పుడు ఆ లైఫ్ ఆ 7 యేసు ప్రభువుని తెలుసుకోకపోతే, వారి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కాకపోతే ఆ పిల్ల జీవితం ఏమవ్వాల్సిందండి? ఇప్పుడు 7 జీవితం ఎలా మార్చబడిందో లోకంలో చాలా మంది జీవితాలు మారుతున్నాయి. కేవలం యేసు ప్రభువు, ప్రభువా నా హృదయంలోని పాపాలని నువ్వు సిలువలో భరించావు, నా కోసం చనిపోయావు, కానీ నువ్వు దేవుడు కాబట్టి తిరిగి లేచావు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే మీరు వింటున్నారు ప్రభువా అని సింపుల్ నమ్మకం. ఏం నమ్మకం అండి? ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు, నేను నిన్ను. ఆ మాట ఒకటి చెప్పడమే కాదు, ఆయన ఏం చేస్తాడంటే ఆ మాట చెప్పిన తర్వాత మాట చూడండి, గలితీయులకు రాసిన పత్రిక ఫస్ట్ జాన్ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా నేను కూడా మారింది. చదవనమ్మా 1:12. చదవనమ్మా. తనను ఎందరు అంగీకరించుకున్నారో సింపుల్ అండి. ఈ మాట విన్నప్పుడు నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ టైం. ఆయన ఎందరు అంగీకరించుకున్నారో అనగా తన నామమందు విశ్వాసం నుంచి వారందరికీ దేవుని పిల్ల అంటే అప్పుడు అనుకున్నాడు, అరే ఏంట్రా మనం ఇన్ని రోజుల నుంచి ఎన్నో పూజలు వ్రతాలు పురస్కారాలు ఎంతో దూరం వెళ్ళి ఎంతో శ్రమ పడుతున్నాం, మైలు బట్టలు తీసుకుని వెళ్ళి మరి నిష్ఠగా బ్రతుకుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. ఈ ఎందరైతే అంగీకరించుకున్నారో వారికి అందరికీ దేవుని పిల్లలు ఒకటి అధికారం ఇస్తున్నాడా? ఎంత జస్ట్ నమ్ముకోవడంతో, నమ్ముకుంటే చాలంట. ఏమండి ఆయన డబ్బులు అడగట్లేదు, నాకు అది ఫస్ట్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. డబ్బులు అడగడు, టెంకాయలు అడగట్లేదు, పోనీ ఏమైనా శవరం చేయమని అడుగుతున్నాడో లేదు, ఏమైనా కొండలు ఎక్కమంటున్నాడో లేదు. నాకు ఎందుకంటే మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో ఇది చాలా వింతగా అనిపించేది. సహస్రధార, లక్ష్మణ్ జూలా, ఇంకా చాలా డీప్గా వెళ్ళేవాడిని అనమాట. ఫస్ట్ గంగా ఎక్కడైతే నీళ్లు తయారవుతాయో దాన్ని సహస్రధార అంటారు. అందులో సల్ఫర్ కూడా వస్తుంది, స్నానం చేస్తే ఒంటికి కూడా మంచిదే. అది ఆఫ్టర్ స్పిరిచువల్ ఫిజికల్గా కూడా మంచిది, అన్ని మినరల్స్ ఉంటాయని అందులో వెళ్ళి స్నానం చేసేవాళ్ళం. అన్ని నమ్మకాలు ఉండేవి. కానీ ఈ మాట చదివినప్పుడు ఎందరు అంగీకరించుకున్నారో అంటే సింపుల్గా బిలీవ్, ప్రభా నేను ఇట్లాగే చేశాను, మా అమ్మని పట్టుకుంటారని షవర్ ఆన్ చేసి షవర్ సౌండ్ రౌడ్ ఉంటే లేదు ప్రభా నిజంగా నిన్ను నమ్ముకుంటే చాలంటే ప్రభా నా కోసం నువ్వు సిలువలో చనిపోయావని నమ్మితే నా హృదయంలోంచి ఎక్కడైతే పాప కేంద్రం ఉందో దీన్ని నువ్వు మారుస్తావంటే ప్రభా, దీన్ని మార్చి దీన్ని ఎంతో నూతనంగా కొత్తగా చేస్తావంట ప్రభా అని నమ్ముకున్నానంట. నమ్ముకుంటే ఆ టైంలో చాలా నేను చేసిన పొరపాట్లన్నీ గుర్తొచ్చాయి. ప్రభా నన్ను క్షమించి ప్రభా, మా తల్లిదండ్రులకి ఎంతో విసిగించాను, చదువుకోమంటే చదివండి కాదు, ఏంటో ప్రభా నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఏంటో నా లైఫ్ నాకే అర్థం అవ్వట్లేదు, సహాయం చేయండి నాకు అని ఒక మాట ఆటోమేటిక్గా వచ్చింది. అన్నీ ఎఫ్ఎఫ్ ఫెయిల్ ఉండేది. నాకు మా అమ్మగారు టీచర్, ఆవిడ ట్యూషన్ చెప్తే వాళ్ళందరూ పాస్ అవుతుంటారు, నేను పరం వద్దు. నాకంటే ముందు అందరూ హాల్ టికెట్లు తీసుకుని వెళ్ళిపోయేవారు నంబర్, టీచర్ గారికి కొడుకు కానీ వస్తుందో చూద్దామని.
అదేంటి స్కూల్ ఆపోజిట్, పెద్ద స్కూల్, కాన్వెంట్ స్కూల్, దాని ఆపోజిటే ఇల్లు, ఆపోజిట్ ట్యూషన్ చెప్తారు, 40 మంది ట్యూషన్ పిల్లలు వస్తారు, నేను దద్దమ్మ. చాలా బాగా అనిపించేది. కొట్టి కొట్టి ఆవిడైతే టైర్డ్ అయిపోయాను. ఇంకా లాస్ట్కి అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న రోజండి. అంటే నేను మారుతానని నాకే తెలియదు. జస్ట్ నేను ఆ మాట చెప్పాను, ప్రభువా నిన్ను నమ్ముకుంటే పరలోకం ఇస్తావంట, ప్రభువా మారు మనసు కలిగిస్తావంట, నాలోని పాపాలను నువ్వు పోగొట్టి నా హృదయాన్ని మారుస్తావంట ప్రభువా. అంత ఎక్కువ అండర్స్టాండింగ్ కూడా లేదండి, కానీ ఈ మాటలు చెప్పాను. ఈ మాట ప్రకారం యోహాను సువార్త 1:12 అని విన్నాను ప్రభువా. మరి ఎందరైతే అంగీకరించుకున్నారో అంటే నీ నామంలో విశ్వాసం ఉంచిన వారికి నీ పిల్లలాగుటకు అధికారం ఇచ్చావు. కాబట్టి ఇప్పటి నుంచి నేను నీ పిల్లవాడిని. నేను ఎవరిని? యేసుని నమ్ముకున్న కాడి నుంచి ఏమవుతుంది మన స్టేటస్? పరాయోడి నుంచి ఆయన కుమారుడుగా తయారు, ఆయన కుమార్తెగా తయారు. ఎవరు ఏంటండి? ఇప్పుడు ఆస్తి ఎవరికి చెందింది? ఆస్తి ఎవరికి చెందింది చెప్పండి? బయట రిక్షావాడిగా, కొడుకా? ఇప్పుడు రూఫస్ గారు ఎవరి కోసం సంపాదిస్తున్నారు? ఆ బుడ్డోని కూర్చోబెట్టి ఎందుకు? వాడి కోసం కష్టపడుతున్నారు. బాస్ వచ్చినప్పుడల్లా నేను రూపా కోసం చేయాలి, ఇమాన్యుల్ కోసం చేయాలి, రూమి కోసం చేయాలి కదా, అన్ని మాటలు పడి వస్తున్నారు ఇంటికి. ఏమండి? అందరూ అంతే. దేవుడు తను నమ్ముకున్న వారిని తన పిల్లలుగా చేసుకుని తన ఆస్తిని వారికి రాస్తున్నాడు. కానీ మనం ఎందుకు అన్ని ఒకేసారి పొందుకోవట్లేదు? లక్షల లక్షల ఆస్తి, బంగ్లాలు, కార్లు ఎందుకు రావట్లేదు వెంటనే నమ్ముకున్న వెంటనే? అంటే చిన్నపిల్లలు కత్తిస్తారని, పుచ్చకాయ కోసుకుంటూ తింటారని పెట్టి కత్తిస్తారా? తల్లిదండ్రులు ఇస్తారా? తన వయసు వచ్చినప్పుడు మన కెపాసిటీ పెరిగే కొలదే ఆయన ఇస్తా వస్తాం. అంటే మనల్ని పెంచే కొద్ది ఆయన పెంచుతారా? రోజు రోజు తన వాక్యం చదువుతుంటే మనలో ఆయన గురించిన క్యారెక్టర్, ఆయన ఏంటి, ఆయన మనసు ఏంటి అనేది అర్థం. బైబిల్ ఏం లేదండి, దేవుని మనసు, యేసుప్రభు వారి మనసు ఏంటో అర్థం. ఆయన చెప్పినట్టుగా మనం వింటూ స్టార్ట్ చేస్తే ఆయన స్వరూప్యం మనలో ఏర్పడుతుంది. ఏమేర్పడు? కొడుకు అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? తండ్రి దగ్గర నుంచి. తండ్రి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, కొడుకు కూడా తండ్రి డ్రింక్ చేస్తే, తండ్రి 2 పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఖచ్చితంగా పిల్లలు కూడా అవుతారు, ఫాలో అవుతారు. ఎన్నో కుటుంబాలు నేను చూసాను, అందుకే చెప్తున్నాను. ఇలాంటి అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే మన తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం? యేసుప్రభు మనకు తండ్రి అయ్యాడు కదా, మరి ఇప్పుడు నమ్ముకుంటే పిల్లలు అయ్యాము, ఆయన మనకు తండ్రి అయ్యాడు కదా. ఇంతవరకు దేవుడు దేవుడు అనుకుంటున్నాము, ఇప్పుడు ఏమంటున్నాము? తండ్రి తండ్రి. ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన స్వరూపం మనలోకి వస్తుంది. అంటే ఏమొస్తున్నాయి చెప్పండి? గలతీయులకు రాసిన పత్రిక అంటే గలేషియన్స్ అంటే ఒక చర్చ్ పేరు. ఆయన రాస్తూ రాశాడు. ఏం రాశాడు? 5th చాప్టర్ 23-24 చదవండి. ఇటు వారికి విరోధమైన కాదండి, కాదు 23-24 22 కూడా 22 మెల్లిగా గట్టిగా చదవనమ్మా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం. ఏమేమి వస్తాయంటే చెప్పండి, మెల్లిగా చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇప్పుడు ఇందాక పాపాలు చూసుకున్నాము, ఇప్పుడు ఏం చూస్తున్నావు? పరిశుద్ధమైన జీవితం అంటే ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ప్రేమ. ప్రేమ వస్తుందంటండి. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ? ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించకపోయినా ప్రేమించే ప్రేమ. మనం ఇంకనూ శత్రువులో ఇండుగా ఆయన ప్రేమించాడండి. ఆయన ఎవరో తెలియదండి, పరాయి దేవుడు అండి, పరాయి దేశపు దేవుడు అండి. ఇష్టం మాట్లాడే వాళ్ళు నేను కూడా, అందరం కూడా ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. ఎవరో ఒక నన్ను పంపి నాకు ఇలాంటి వాక్యాలు చెప్తానే వచ్చాడు. అరే ఏంటి ప్రభా నీ ప్రేమ, ఎందుకు నా వెంట పడ్డావు ప్రభా అని కూడా అనిపిస్తాను. కానీ ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఈ వ్యక్తి నా కుమారుడుగా అవుతాడు, నేను నా స్వరూపంలో మారుస్తాను, నేను నా కోసం జీవిస్తాడు అని ప్రభు ఆశపడతాడు. ప్రతి వ్యక్తికి చెప్తాడు. లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తాడు. అతను హిందూ కానీ, ముస్లిం కానీ, ఏ మతస్థుడైనా కానీ అందరి దగ్గరికి యేసుప్రభు రాస్తాడు. ఒక్కసారి అయినా చాలాసార్లు వాళ్ళ లైఫ్లో ఆపర్చునిటీ ఇస్తాడు తెలుసుకోవడానికి. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలేనండి, అందరూ ఆయన
సరే, ఇప్పుడు ఏంటంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఓపిక పట్టేది. ఎప్పుడు లేని ఓపిక. కోపిష్ఠుడన్నా కూడా ఇప్పుడు చాలా ఓపిక కలిగిన వ్యక్తి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రోజు యేసుప్రభువుతో నడిచే నడక గురించి వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తూ వస్తే ఆయనలోని స్వభావం మనలోకి వస్తుంది. చెప్పండి ఏంటి ఇది? బిహేవియర్ మాడిఫికేషన్ కాదంటే ఇవాళ నుంచి జనవరి 1 నేను ఇవాళ నుంచి మంచోడిగా అయిపోతానండి అంటే అవుతుందా? జనవరి 31 వచ్చే లోపల అయిపోయింది, రెజల్యూషన్ పోయింది. కానీ యేసులో నమ్ముకుంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు యేసు ప్రభువులోంచి ఆయన నుంచి ఒక ముక్క మనలోకి వస్తుంది. చెప్పండి ఏంటి? యేసు ప్రభువా నువ్వు నన్ను క్షమించి నా హృదయాన్ని కడిగి నా హృదయంలోకి రండి ప్రభువా అని మనం ఆయన ఆహ్వానించినప్పుడు ఆయనలో ఒక ముక్కను మనలో పెడతాం. ఇప్పుడు ఆయన పెట్టిన ఈ ముక్క అంటే యేసు మనలో ఉంటూ మనకి సహాయం చేస్తాడు. మన భార్యని కొట్టడానికి పోతున్నాం, నో అని మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. మన పిల్లల్ని మనకు పూర్తిగా అర్థం కాకనే కొట్టడానికి ట్రై చేస్తాం. ఏదో కొట్లాడుకున్నారు, మనకు మొత్తం కథ అర్థం కాదు, వీళ్ళు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు ప్రభు వారు మనసులో చెప్తారు, నో అబ్జర్వ్ చెయ్యి. కాసేపు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరిది ప్రాబ్లం కాదు, సంబంధ ప్రాబ్లం. సో చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ వస్తే ప్రభువారి స్వభావం మనలోకి వస్తూ వెళ్తుంది. ఇంకా ఏముందండి? దీర్ఘశాంతం, దయాలుత్వం, దయ కలిగిన జీవితం, మంచితనం వస్తుంది. ఇంకా విశ్వాసం వస్తుంది యేసులో. సాత్వికం అంటే ఉన్నదానికంటే కొంచెం తగ్గించుకోవడం. నేను ఫలానా వ్యక్తి అని చెప్పుకునే అవసరమే లేదు. యేసులో ఉంటే మన ఐడెంటిటీ ఆయనలో ఉంది. ఏమండి? పొజిషన్ని బట్టి పోతే రేపు పొజిషన్ పోతే వీఆర్ నథింగ్. ఏమండి? మనకు ఒక హోదా ఇచ్చారు, మనకు ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు, డిజిగ్నేషన్ పోతే మన జీవితం పోయినట్టేనా? నో, మన జీవితం ఎందులో ఉంది? యేసులో ఉంది. మన ఐడెంటిటీ ఎందులో ఉంది? సాత్వికత్వం అంటే ఏంటి? యేసులో మన ఐడెంటిటీ. నెక్స్ట్ అమ్మా, ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశించినవన్నీ వాళ్ళే వచ్చేయాలనుకునేవాళ్ళు. కానీ యేసులోకి వస్తే ఏమనుకోవాలి? ప్రార్థన చేశాను, ఆయన ఇస్తాడు. ప్రార్థన చేస్తూనే వస్తాను, కానీ ఆయన ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇస్తాడు. వేచి ఉండే టైము, దాన్ని ఆశా నిగ్రహం అనేది ఆయన దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటండి? 23వ వచనం. 23వ వచనం చదవండి. ఇంటి వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇంటి వారికి విరోధమైన నియమం ఏం లేదు. అంటే తప్పులు అసలు దీంట్లో ఎంత మాత్రం కొంచెం కూడా డిబేట్ చేయాల్సిన అవసరమే లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. అబ్బా, సొల్యూషన్ వచ్చిందండి. ఫస్ట్ ఏంటి? దురాశ గర్భం ధరించి పాపానికి అనింది, పాపం పరిపక్వమై మరణానికి అనింది. అయితే ఇప్పుడు ఏంటంట? యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, దీర్ఘశాంతం, అన్ని మంచితనం, అన్ని సద్గుణాలు మనలోకి క్రీస్తు ప్రభువు ద్వారా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంట? మనము ఈ దురాశను క్రీస్తు ప్రభువారి సెలవుకు మనం వేస్తున్నామంట. ఇప్పుడు సెలవులో లేడు ఆయన, సెలవు ఖాళీ. ఆయన పరలోకంలో ఉన్నాడు, లేచాడు, మన ప్రార్థనలు వింటున్నాడు, సజీవుడు. ఏమండి? అయితే ఆ సెలవు ఖాళీగా ఉంది కదా. మన శరీరేచ్ఛల్ని, మన దురాశల్ని ఎక్కడ వేసామంటే అప్పుడు సెలవులో ఎలాగ యేసు ప్రభువారు వేలాడారో మనలో ఉండే దురాలోచనలు, దురాశ అక్కడ ఉన్నాయి. అంటే క్రైస్తవుడు అయితే పాపం చేయడాన్ని అంటే తేడా ఏంటంటే, పాపం చేయకముందు మనం చెప్పండి, పంది ఏం చేస్తుంది? ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మురికి కనబడగానే సెంట్ వేసి, పౌడర్ వేసి, అన్నీ చేసి సోఫాలో కూర్చోబెడితే కూడా మురికి కనబడింది అనుకోండి, ఏం చేస్తుంది? వెంటనే జరకలు ఆడడానికి వెళ్ళిపోతుంది. అది మనకు పూర్వస్థితి. మనకు అప్పటిదాకా తెలియలేదు పాపం. మనకి తెలియదు. మన ప్రాబ్లం ఏంటంటే మనకు తెలియలేదు పాపం ఎక్కడుంది, ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు, ఈ పాపానికి విరుగుడేంటి అని మన సింపుల్ సొల్యూషన్ తెలియలేదు మనకి. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు పంది కాదు, మనం ఇప్పుడు గొర్రె అయ్యాం. చెప్పండి ఏంటి? యేసు ప్రభువు ఏమంటున్నారు? నేను మీకు కాపరి. ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంతే. ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడంటే, గొర్రెలను కాపరి ఎప్పుడూ వదిలిపెట్టాడు, ఏ పరిస్థితుల్లో కానీ వదిలిపెట్టాడు.
సింహం వచ్చినా వదిలిపెట్టి అన్ని గొర్రెలను వదిలిపెట్టి నేను పారిపోతాను అండు. తన ప్రాణము పెట్టేంత వరకు ఆ గొర్రెలను కాపాడు. తన దగ్గర ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రను కొట్టి ఎలుగుబంట్లను సింహాలను తరిమాడు. అందుకే ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు. రెండోది ఏంటి తెలుసా, కాపరి ఈ గొర్రెలు వర్షం పడుతూ ఉంటే గొర్రెలను వదిలిపెట్టి పారిపోడు. తను కూడా వర్షంలో తడుచుకుంటూ ఉంటాడు. మంచు వస్తుంది అనుకోండి, మంచులో కూడా ఉంటాడు. బాగా ఎండ కాస్తుంది అనుకోండి, అప్పుడు కూడా వాటిని తీసుకెళ్ళి సేద తెచ్చి ఒక పచ్చిక బయలులో నడిపించి మంచి పారే జనాలు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ముందు చెక్ చేసి ఇందులో క్రోకడైల్స్ ఏమైనా ఉన్నాయా, మసాలు ఉన్నాయా చూసి చెక్ చేసి అది తీసుకెళ్ళి తాగిస్తాం. ఇప్పుడు మనం యేసుప్రభువారు మన కాపరి, మనము గొర్రెలు. ఆయన స్వరం ఏంటి? బైబిల్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి? ఆయన స్వరమే. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనం ఆయన్ని నమ్ముకుంటే ఆయన పిల్లలమయ్యాము, ఆయన గొర్రెలమయ్యాము. ఇప్పుడు తేడా ఏంటి తెలుసా, క్రైస్తవుడు అయిన వాడు పాపం చేయడాన్ని, యేసుప్రభువుని నమ్ముకున్నాడు పాపం చేయడానికి. అంతకుముందు మనం పందిలాగా పాపాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు పాపం ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది. లైక్ ఇప్పుడు గొర్రె ఉందండి, గొర్రె మీద మురికి పడింది, కారు వెళ్ళింది మురికి పడింది. గొర్రె మురికిలోనే ఉంటుందా? ఏ గొర్రె కూడా ఉంటుందా? వెంటనే దులుపుకోవడం, కడుక్కోవడం, నీళ్ళ దగ్గరికి వెళ్ళడము, కాపర దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ క్లీన్ చేసుకుంటుంది దాన్ని. అది మీరు ఎక్కడ కానీ ఏ గొర్రెనన్నా చూడండి, ఎక్కడ ఫోటోలన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, గొర్రె మీద మురికిన్నట్టు కనపడదు. అందుకే యేసుప్రభువు గారు అర్థమైందండి. కానీ యేసుతో జీవితం ఏం చేయాలంటే మనం యేసయ్య ప్రతిరోజు తన వాక్యం చదువుతూ, వాక్యం చదవాలి. ఏమండి అర్థం ఉందా? ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతూ రండి. మొట్టమొదటి చెప్పాల్సిన విషయం ఏంటి? కీర్తన 55:11. ఏం నేర్చుకున్నావు? సంవత్సరాన్ని ఆయన దయా కిరీటంగా మనకి ఇస్తాడట. కానీ ఇవ్వడానికి ముందు మనం ఏం చేయాలి? షరతు ముందు ఆయన నమ్ముకోవాలి. అయ్యా నువ్వు పాపం అంటే అలా ఎలా చేస్తారో పాపం అనేది నేర్పించారు. పాపం హృదయంలో ఉన్నదాన్ని డయాగ్నైజ్ చేశారు. పాపాన్ని డయాగ్నైజ్ చేసిన తర్వాత దీని విరుగుడు ఏంటి? తన రక్తం ద్వారా కడగబడుతుంది, తనను నమ్ముకోవాలి, అప్పుడు తన పిల్లలుగా చేసుకుంటాను అన్నాడు. ఈ పందిగా ఉండే జీవితాన్ని గొర్రెగా మార్చాడు. గొర్రెగా మార్చడమే కాదు, ఇప్పుడు దురాశలు, దానితో ఉండే వాటన్నిటి ఆశల్ని శిలువ మీద వేశాం. ఏమండి అర్థమైందా? సో క్రైస్తవ జీవితం పరిశుద్ధంగా మారిందా, మారలేదా? యేసులో ఇంకా ఎంత నడుచుకుంటూ వెళ్తే ఆ డిగ్రీ ఆఫ్, ఇందాక మనం చదవగానే ప్రేమ, సంతోషము, సమాధానం, దయాళుత్వం, ఆశా నిగ్రహం అంటే ఒక్కొక్కరిలో కొంచెం డిగ్రీలో కనపడుతూ ఉంటుంది. ఒకళ్ళు 0.1 కనపడుతుంది, ఒకళ్ళు 50% కనపడుతుంది, ఒక్కోటి. ఇప్పుడు బ్రదర్ ఉన్నారు, పొద్దు నుంచి మమ్మల్ని చూసుకున్నారు బాగా. ఆ ప్రేమ ఎంత ఉంది ఆయనలో? మేబీ 70%, 80% ఉంది, 100% ఉంది. దీర్ఘశాంతం లేదమ్మో. ఏమండి దీర్ఘశాంతం అంటే? ఆఫీస్లో ఎవడన్నా నీకు ప్రమోషన్ వద్దు, నాకు ప్రమోషన్ అంటే ప్రాజెక్ట్ చేసి నేను రా అంటాడు. అంటాడా? అప్పుడు ఏమైంది అంటే ఎగ్జాంపుల్ అంతే. ఈ సద్గుణాలన్నీ మనలో రోజు యేసుప్రభువారు పరీక్ష పరిశోధనలు పెట్టి. అయితే గుర్తుపెట్టుకుంటే క్రైస్తవ జీవితానికి ముందు వచ్చే ప్రతి సమస్య మనకు శిక్షగా ఉంటుంది. చెప్పండి, శిక్ష అంటే చచ్చిపోలేడు అని శత్రువు సైతాన్ని పంపిస్తూ ఉంటాడు. యేసులోకి వచ్చిన తర్వాత వచ్చే ప్రతి శ్రమ శిక్షణ. చెప్పండి, శిక్షణ అంటే ట్రైనింగ్. ఒక సోల్జర్ని ఎలా ట్రైనింగ్ చేస్తాడో ప్రతి శ్రమలో యేసుప్రభువు మనల్ని ట్రైనింగ్ ఇస్తాడు. ఈ శ్రమలోంచి వీడు నా కుమారుడు బయటకు వచ్చినప్పుడు ఈలో ఒక సద్గుణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఫెయిత్ రావాలండి, విశ్వాసం రావాలి. ఎలా వస్తుంది? ఒక కఠినమైన పరిస్థితి వస్తుంది, దాంట్లో మీరు నమ్మాలి, యేసునే నమ్మాలి, ఎవరు బాగు చేయలేరు. అటువంటి ఒక పరిస్థితి అప్పుడు యేసు మీద అంతకు మునుపు ఎప్పుడు లేనంత విశ్వాసం పెరుగుతుంది. పెరిగిందా లేదా? సద్గుణం, విశ్వాసం అనే సద్గుణం పెరిగిందా? ఆశా నిగ్రహం అంటే వేచి ఉంటాం. ఏదేమైనా నా యేసుప్రభువు చేస్తాడు. ఏమంటుంది దేవుడు? దే దట్ వెయిట్ అపాన్ ది లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఈగిల్. పక్షిరాజు యవనం వల్లే కొత్తదవుతుందంటే ఎవరు? యేసయ్య మీద వెయిట్ చేస్తున్నాం. ఆయన తప్పకుండా చేస్తానండి. ఆయన సజీవుడు కదండి, ఆయన చెప్పుకున్నాను కదండి. మా చెల్లికి పెళ్ళి అయిపోయింది, మా తమ్ముడికి పెళ్ళి అయింది, రివర్స్ అయింది. మా ఇంట్లో అందరూ ఫస్ట్ చెల్లికి చేసిన తర్వాత నాకు 5-6 సంవత్సరాలు. ప్రభా నాకు గోహం అవ్వట్లేదు ప్రభా, ఎంతో వయసు అవ్వలేదు, 27 కానీ
ఇంకా 27 రాగానే మనకి క్లిక్ అయిపోద్ది కదా, అయిపోతుంది, టైం అయిపోతుంది. చేశాడా ప్రభు? అద్భుతంగా చేశాడు. అలాగా ఇదే కాదండి, చాలా విషయాలు. నా కొడుకు చనిపోయాడు సెకండ్, నా చేతిలో 4 days అయితే చాలా బాధ అయింది. ఫస్ట్ అమ్మాయి, తర్వాత అమ్మాయి. డాక్టర్ని అడుగుదా, డాక్టర్ పారిపోయింది. ఎవరిని అడగలేని పరిస్థితి, దుఃఖం పిల్ల బుక్కను వచ్చింది. ఏసయ్య నిన్ను నమ్ముకుని నిన్ను నడుస్తా ఉన్నాను ప్రభు, ఏంటి ప్రభు పిల్లడు చనిపోయాడు అని చాలా దుఃఖమైంది. సమాధిలో పాతిపెట్టి వచ్చాము. అప్పుడు కూడా సమాధిలో కూడా యేసు ప్రభు మంచి వాళ్ళని చెప్పుకుని వచ్చా. రూమ్కి వచ్చిన తర్వాత పక్క బేబీ ఏడుస్తూ ఉంది. అప్పుడు నాకు కూడా హృదయం చాలా విషాదం అయిపోయింది. అరే ఏంటి నాకేమైంది, కానీ ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆడికి ఇమాన్యుయల్ పేరు పెట్టాడు. ఆ డాక్టర్ దొరికింది. డాక్టర్ దొరికితే పట్టుకున్నా. నువ్వు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నువ్వు దొరకలేదు, నాకు ఏమైందని అంటే, సారీ సార్ నేను మీకు అప్పుడు చెప్పే స్టేట్లో మీరు వినే స్టేట్లో లేరు. మీకు పుట్టిన కొడుకు వెజిటేబుల్ అంటే బ్రెయిన్ ఫామ్ కాలేదు, కానీ నేను ఎందుకు అక్కడే మీకు చెప్పేయాలి అంటే ఇక్కడ 7 months ఉండి సింగపూర్లో 8 months తీసుకెళ్ళాను అనమాట. మీకు ముందే డాక్టర్ అక్కడ చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్పి మీకు ఏమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది, అందుకే పుట్టేదాకా వెయిట్ చేశాను. కానీ మీకు చెప్పాలంటే మీరు అంత కోపంలో ఉన్నారు. మా మిస్సెస్ వైఫ్ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఉంటే మట్టుకు మీకు వెజిటేబుల్ స్టేట్ అంటే వాడికి తినిపెట్టాలి, టాయిలెట్ తీయాలి, కానీ వాడు కదలడు. అలాంటి బేబీ మీకు ఉండుంటుంది సార్. అప్పుడు అర్థమైంది నాకు, అయ్యో యేసు ప్రభా ఎంత నాకు అంటే విశ్వాసం కూడా షేక్ అయింది కదా. అప్పుడు యేసు ప్రభా అన్నాను, ప్రభా నిజంగానే ప్రభా మీరు ఒక మాట బైబిల్ చదివేసుకుని విలాపవాక్యములు 3:33 ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటండి విలాపవాక్యములు 3:33 లేకపోతే 3:30 టైమింగ్ ఏమండి? హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయును. ఎంత మంచి ప్రభు అండి మన ప్రభు. ఏంటంట, దేవాది దేవుడు సర్వసృష్టిని సృజించి మరలా సిలువలో మనల్ని రక్షించిన వాడు ఏం చేస్తున్నాడు? మనిషి ఎప్పుడు ఫస్ట్ టైం సృష్టించినప్పుడు తప్పు చేశాడు. ఇప్పుడు సిలువలో వెళ్ళి ఆయన రక్షణ కార్చాడంటే నా పాపానికి శిక్ష చెల్లించావంటే కూడా నమ్మడానికి ఇష్టపడట్లేదు. అయినా కానీ ఆయన ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు మనం ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, కానీ ఆయన హృదయపూర్వకంగా ఏ నరుడికైనా విచారమైనను బాధ అయినను కలిగించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం చేస్తాడంటే తెలుసా, మీ గురించిన ఆలోచనలన్నీ మంచివేనా, మీ గురించిన ఉద్దేశాలన్నీ చదవండి ఆ మాట. ఇర్మియా 29:11 చదవండి. చదవండి. నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఏంటంట, మీకు హానికరమైనవి కాదండి. ఆయన మీ గురించి మన గురించి ఆలోచించే ఆలోచనలన్నీ. అందుకే ఇప్పుడు క్రైస్తవ జీవితంలో వచ్చే కష్టాలన్నీ మనలో ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడు కష్టాలు వెళ్ళినా యేసుని నమ్ముకున్న తర్వాత అండర్స్టాండ్ చేసుకోండి, యు ఆర్ బీయింగ్ ట్రైన్డ్. అర్థమైందండి? ఇంకా ఏంటి, యాకోబు పత్రిక 1:17 దీంతో బైబిల్ కూడా పెట్టేస్తాడు. బైబిల్ మైండ్లో ఉంటే పెట్టినా జేమ్స్ చాప్టర్ 1 అంటే యేసుని గురించి మాట్లాడుతుంటే నిజంగానండి ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ట్రూలీ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి. ఆయనతో నడుస్తుంటే రోజు మాట్లాడతాడు కూడా. ఇవాళ పొద్దున బస్సులో దిగే ముందు ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఏంటి ఎందుకు వస్తున్నాము, మలేషియాకి ఎందుకు వస్తున్నాము, ఇంత ప్రయాసపడి తయారయ్యి టికెట్లు కొనుక్కొని వస్తున్నాం ప్రభా. అప్పుడు పౌరము ఓడలో ఉన్నాడు. అన్ని చోట్ల నరుడు చెడుతనం చేశాడని దేవుడు ఏం చేశాడంటే ఉగ్రుడై ఒక పెద్ద ప్రళయాన్ని పుట్టిస్తాడు. అయితే ఒక పావురాన్ని ముందు ఒక కాకిని పంపిస్తే కాకి శవాల మీద వాలి వెళ్ళిపోతుంది. రెండోసారి ఒక పావురాన్ని పంపించినప్పుడు అది ఒక ఒలివ్ చెట్టును తీసుకుని, ఒక మొక్కను తీసుకుని, అంటే సమాధానం, పీస్. అందుకే యునైటెడ్ నేషన్స్ పీస్ మీద కూడా ఒక పావురము
ఒక ఒలివ మొక్క చెట్టు నోట్లో ఒక ఆకు కొమ్మ కొన్ని ఆకులు ఉంటాయి, అది ఎందుకు పీస్. అప్పుడు ఆ దృశ్యం చూపించారు అన్నమాట. పావురం దాని నోట్లో అంటే మేము సమాధానాన్ని తీసుకుని వచ్చాము. మీకు పీస్ యేసుప్రభు వారి యొక్క సమాధానాన్ని మీకు పంచుతున్నాం. ఏమని? యేసు నమ్ముకుంటే నిశ్చయంగా ఆయన పరలోకం ఇస్తాడు. ఇక్కడ కుమారుడుగా కుమార్తెగా చేస్తాడు. ఒక పంది స్వభావం నుంచి గొర్రె స్వభావానికి మారుస్తాడు. హృదయంలో ఉన్న పాపము, మనం కంట్రోల్ చేయలేని పాపాన్ని ఆయన తొలగించి ఆయన స్వభావం ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. దినాభివృద్ధి కలగజేస్తాడు. మనం ఒకటి 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 తండ్రి ఎలా కొడుకు తనకంటే గ్రేట్ అవ్వాలని అనుకుంటాడో, నా కొడుకు నేను రిక్షావాడినైనా నా కొడుకు ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు. మన యేసుప్రభు గురించి మన గురించి చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి. దాన్ని చదివాం కదా, మీ గురించి మంచి ఉద్దేశాలు ఉన్నాయి. ఈ మాట ఒకటి చదువుకుందాం. యాకోబు పత్రిక 1:15. ఎవ్రీ గుడ్ గిఫ్ట్, ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్. చదవనమ్మా తెలుగులో. దురాశ గర్భం ధరించి కాదండి 1:17. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. చాలండి. శ్రేష్టమైన ప్రతివి అంటే ప్రతి గిఫ్ట్ శ్రేష్టమైన పరసంబంధమైంది, జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మన బ్రదర్కి కుమార్తె ఎక్కడి నుంచి వచ్చింది? కుమార్తె రూప ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ప్రతి శ్రేష్టమైన ఇవి పరసంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని ఎదిగే కొంచెం డౌట్ వస్తుంది మీకు, ఏంటి ఇంత ఆర్గ్యూ చేస్తుంది? మా అమ్మాయి వెళ్ళిందంట స్కూల్కి వెళ్ళి టీనేజ్గా, మా నాన్న ఊరికే నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు. అది నేనెందుకు ఆర్గ్యూ చేస్తున్నాను? పిచ్చాను ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఆ కౌన్సిలర్ అడిగిందంట, మీ నాన్నగారు కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నారమ్మా ఒక టీనేజర్ని పెంచడం, ఆయన కూడా టైం ఇవ్వాలి. ఫస్ట్ నాకు వినగానే కోపం వచ్చింది. ఎవరది కౌన్సిలర్? నేను వచ్చి మాట్లాడతాను. కాసేపు అయిన తర్వాత అనిపించింది కరెక్టే ఆమె చెప్పింది, నేను ఇంకా నేర్చుకుంటున్నాను కుమార్తెను పెంచడానికి. ఏమండి? కానీ ఇప్పుడు ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ప్రతి ఇవి ఏమిటంటే చదవండి అన్నమాట. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి చదవండి. ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడికి తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయనలో ఏ ఛాయ గమనాగమనం అంటే ఏంటండి? కొంచెం షాడో వస్తుంది, మీకు వెళ్ళిపోతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఆయన కదిలే దేవుడుగా మీకు ఒకసారి ఇచ్చారు అంటే ఇచ్చారు. మంచిది ఇచ్చాడా? మంచిదే ఇచ్చాడు. అందులో కొంచెం కూడా చెడు పెట్టలేదు, మంచిదే ఇచ్చాడు. మన ఫిట్కి, మన రైట్ ఫిట్కి ఏమంటారు దాన్ని? గుడ్ టు గ్రేట్లో ఏమంటారు? రైట్ ఫిట్ ఇన్ ద రైట్ బస్, రైట్ పీపుల్ ఇన్ ద రైట్ బస్ కదా. ఆయనకి తెలుసు హూ ఫిట్స్ వేర్, కరెక్ట్గా ఫిట్ చేస్తారు అండి. ప్రభు దీవించినగాక. మీకు మంచి కుమార్తెను ఇచ్చాడు. ఒకటి బ్రదరు, పిల్లలు యెహోవా ఇచ్చి బహుమానం రాస్తున్నారు కదా. పిల్లలు రాగానే ఈ వాక్యం చూస్తాను, ఇది చెప్దామని. కీర్తనలో 128:3 చదవండి. కీర్తనలో 128 127 127:3 చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ధర్మఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇంకా చదవండి. చాలండి. కుమారులు ఫస్ట్ ఏంటంటే కుమారులు కుమార్తెలు ఆయన ఇచ్చే బహుమానము, ధర్మఫలం ఏంటంట ఆయన ఇచ్చిన బహుమానము, స్వాస్థ్యం. రెండు మాటలు ఉన్నాయి. అంటే మీకు ఆస్తి ఎవరండి? స్వాస్థ్యం అంటే ఆస్తి. ఆస్తి ఎవరు? పిల్లలే. ఇంకా రెండోది ఏంటి? బహుమానము, పిల్లలే. ఇంకా ఏంటండి? బలవంతుని చేతిలోని బాణం. ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు యేసుప్రభు చేశారంటే, మీ పిల్లల్ని బాణం లాగా ఎటువైపు మీరు విసిరితే మీ పిల్లల్ని మీరు ఎటువైపు విసిరితే బాణము ఎట్లా వెళ్తుందో అలాగా మీరు విసురుతారు. వదిలేసేదమ్మా వాళ్ళని ఆడుకుంటారు. మళ్ళీ వినండి, ఆ మాట ఎందుకు రాయబడింది బైబిల్లో అంటే, మీ పిల్లల్ని బాణంలాగా ఎటువైపు
భారత్ విసురుతారో అటువైపు వెళ్తారు. కాబట్టి మీ అంబుల పొదిలో మీ పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పుడు మీ పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరిది? మనం దాదీలో అంట. మనం ఏంటి? పిల్లల్ని పెంచే స్టీవర్డ్స్. ఆయనకు చెందిన వాళ్ళు పిల్లలు. మనం ఏంటి? వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దెమ్ అప్ ఫర్ ద లార్డ్. ఎవరి కోసం పెంచుతున్నాం పిల్లల్ని? యేసుప్రభువారి కొరకు. మళ్ళీ చెప్తానండి, దేవుడు అంటే ఎవరో కాదు, యేసుప్రభువారే. ఇంకెప్పుడు దేవుడు అని రావద్దు, జీసస్ యేసుప్రభువారే. అందుకే మన ప్రార్థన కూడా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అసలు పరలోకానికి మనం ఎవరో తెలియదండి, అవినీతి పరులం కదా. యేసు శిలువలోకి వెళ్ళి ఆయన రక్తాన్ని, నిరపరాధమైన రక్తాన్ని కార్చాడు కాబట్టి, మన హృదయం కడగబడ్డది కాబట్టి మనం అంగీకరింపడుతున్నాం పరలోకం యేసుని బట్టే. గుర్తుపెట్టుకుంటే ప్రార్థన చేసుకున్నారండి. ప్రేమ గల తండ్రి, ప్రభువా, ఈ సాయంకాలం తండ్రి మరి మా రూపత్ బ్రదర్ ఇంట్లో కొంత మట్టుకు పాపం విషయం నేర్చుకున్నాం ప్రభువా. దురాశ గర్భం ధరించి పాపము పరిపక్వమై మరణానికి అంటుందని, ఈ మరణం కాకుండా ఆత్మను రెండవ మరణం నరకంలోకి వెళ్లకుండా యేసుప్రభు రక్షించాడు కాబట్టి ఆయన రక్షకుడు అని. మరి సెలవులో వెళ్ళి రక్తం కాచి మా హృదయాన్ని కడిగాడు, పాపాన్ని కడిగాడని. అలా నమ్ముకున్న వారికి అందరికీ తన పిల్లలకు అధికారం ఇచ్చాడని. పిల్లలదే ఆస్తి కాబట్టి ఇప్పుడు పందిగా మేము గొర్రెలమయ్యామని, గొర్రెల్లో మీరు శిక్ష కాదు శిక్షణ ఇస్తున్నారని నేర్చుకున్నాం ప్రభు. ప్రతిరోజు నీతో నడిస్తే, వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తే నీ స్వభావం మాలో ఏర్పడుతుంది అన్నారు. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలతో నీ ఇంకా చాలా విషయాలు ప్రభు నేర్చుకునేవన్నీ మరి అవి మాలో ఏర్పడతాయి. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, విన్న ప్రతి మాటను దీవించండి. పరసములమైన తండ్రి దగ్గర నుంచి వస్తుంది ప్రతి బహుమానము దీవించండి. మా బిడ్డలు మరి బాణంను పంపినట్టు మీ పిల్లల్ని పెంచి సరిగా పంపడానికి సహాయం చేయండి. అయ్యా తల్లిదండ్రులు పిల్లల కోసమే కాదు కానీ తమ కోసం కూడా వారు బ్రతకగలిగినట్టు సహాయం చేయండి. అందరూ కలిసి నీ కోసం బ్రతికేటట్టు కృపనీయండి ప్రభా. కొత్తగా వచ్చారు బ్రదరు, ఆయన కూడా నీ గురించి నేర్చుకున్నారు. ఏ మతం, ఏ మత గ్రంథం, ఏ గురువు ఎవ్వరు కూడా ఇంతవరకు పాపం ఎక్కడుంది అనేది గ్రహించలేదు, గుర్తుపట్టలేదు. హృదయంలో ఉందని, అదే నరుడికి పాపం చేయిస్తుందని, అపవిత్రపరుస్తుందని, యేసు రక్తం దాన్ని కడుగుతుందని అడిగితే మనం అడగాల. యేసయ్యా నన్ను క్షమించు, నీ రక్తం చేతన్నారు దాన్ని కడగమన్నాడు అన్నప్పుడు విశ్వాసంతో మీరు క్షమిస్తున్నారు, మీ కుమార్తెగా చేసుకుంటున్నారు. ప్రభు ఎంత అద్భుతమైన అవకాశాలు మాకు అందరికి ఇచ్చారు. మాకు ఏ నరుడికి ఏ తప్పు ఎరిగి నువ్వు ఏ నరుడిని కష్టపెట్టాలని అస్సలు ఇష్టం లేదు. పరలోకం నుంచి ప్రతి సంబంధమైన మంచి ఆశీర్వాదం, మంచి బహుమానాలు ఇస్తున్నారు ప్రభు. మీ గురించిన ఉద్దేశం మంచివని చెప్తున్నారు. మీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు ఎంతో వందనాలు. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలను ప్రభు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు మీరు చేసిన మేలంతటి కొరకు వందనాలు. మీ కుమార్తెగా చేసుకున్నారు. రోజు రోజు పెరిగే కొలది మేము ఎంత ఆశీర్వాదం హ్యాండిల్ చేయగలమో, మిమ్మల్ని విడిచిపెట్టకుండా గర్వాందోళనగా కాకుండా ఎంత మేము హ్యాండిల్ చేయగలమో అంత ఆశీర్వాదం ఇస్తూ వస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నీ కొరకు బ్రతుకు సహాయం చేయండి. మా శరీరము దాంతోపాటు ఇచ్చల్ని సిలువకు వేశాం ప్రభు. ఇక మీదట బ్రతుకునేది నీ కొరకు బ్రతుకుతున్నాం. సహాయం చేయండి. మీనింగ్ఫుల్ లైఫ్ గడుపునట్లు సహాయం చేయండి. నీ వాక్యం రోజు చదువుకుంటూ మా ప్రియులకు సహాయం చేయండి. పాటలు నీలో మరి గడుపుటకు, నిన్ను అర్థం చేసుకుంటూ మనసు ఇయ్యండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ కుటుంబంలో సమాధానాన్ని, శాంతిని, మరి పిల్లలు పెంచగలిగిన సామర్థ్యతను, కృపను మరి మిండుగా దయచేయండి. పిల్లలు కూడా పాపం సిస్టర్ గారు ప్రభా రూపా గారికి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం ఏంటి మీకు ప్రభా. వచ్చిన ప్రతి వారిని దీవించండి. వారికి ఆయుష్, ఆరోగ్యము పొడిగించండి ప్రభా. వారి ఉద్యోగాల్లో తోడుగుండండి. వారికి నెమ్మది, సమాధానం, సంతోషం, నీ యొక్క ఆనందం వారు అనుభవించినట్లు సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి. వారి ఫ్యూచర్ని అన్సర్టన్గా ఉంటుంది దాని సర్టనిటీ వారికి అనుగ్రహించి ఆశీర్వదించండి. నీవు ఫర్మ్ ఫౌండేషన్ అని, నీవు నీడలాగా కదిలే దేవుడు కాదని, యేసయ్యవని ప్రభా. నీవు నిలిచే దేవుడు, నీ మాట మీద నిలిచే దేవుడు, మాటకు జవాబిచ్చే దేవుడు గ్రహించి నీలో ఎంతో అంటుకట్టుబడి గట్టిగా బలంగా నా ప్రియులు ఉండటం సహాయం చేయండి. మా ప్రియులు దీవించండి, ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. కేక్ కట్ చేసి